Audio Jungle. Audio Jungle. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నిరోష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో వీడియో వచ్చేసి ఇవాళ చెప్పాను కదండి మీకు మా బాల్కనీలో అలాగే టెర్రస్ పైన ఉన్న మొక్కలన్నీ మీకు మొత్తం వీడియో చూపిస్తాననేసి, అదే అనమాట ఈ వీడియో. సో ముందుగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. తెలుసు కదండి నాకు ఇంత పిచ్చో మొక్కలండి. సో చూసారా, ఈ విధంగా ఫుల్ బాల్కనీ మొత్తం నేనైతే మొక్కలు అయితే పెట్టేసుకున్నాను. సో చాలా ఇష్టం అనమాట నాకు మొక్కల్ని పెంచుకోవడము. సో ఫస్ట్ అయితే ఇదే అండి. సో తెలుసు కదా, లాస్ట్ టైం మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఇలా బ్రహ్మకమలం అండి. సో చూసారా ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో. సో ఇదన్నమాట మొక్క. సో ఇంత పెద్ద కుండీలో అయితే పెట్టేశాను నేను. సో అందుకే బాగా అయితే వచ్చింది. సో ఫస్ట్ టైం నేను ఇలా ఆకు అయితే పెట్టాను, అంతగా రాలేదండి. వచ్చింది కానీ అంతగా రావట్లేదన్నమాట, పెద్దగా అవ్వలేదు. సో అందుకే నేను ఇలా టబ్బులోనే తీసుకొని మొక్క అయితే పెంచుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మొక్కలు అయితే బాగా వచ్చాయన్నమాట. ఇది సో సీజన్లో సెకండ్ టైం అనమాట ఈ మొక్కలు అయితే రావడం. మొగ్గలు. సో చూసారా ఎంత పైన ఉందో, మీకు షార్ట్ కూడా చూపించాను అనమాట. ఎంత పైకి అయితే వచ్చేస్తుందో మా మొక్క. సో అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదండి జాజి పూలు అనమాట. సో వీరి జాజులు. సో ఇక్కడైతే పువ్వులు కూడా ఉన్నాయి, మీరు చూసారనుకుంటే. సో ఇలా అయితే పువ్వులు కూడా వచ్చాయి. ఇప్పుడిప్పుడే అయితే బాగా ఎదుగుతుంది మొక్క అయితే. ఈ మొక్క వచ్చేసి వామాక్ అండి. సో దీని గురించి కూడా మీకు తెలుసు అనమాట. ఆల్మోస్ట్ మా మొక్కల గురించి అయితే మీకు తెలుసు. తెచ్చినప్పుడు చేసినప్పుడు ఏదైనా కూడా మీకు ఈ వీడియో అయితే పెట్టాను. కాకపోతే ఒకే వీడియోలో అన్ని మొక్కలు చూపిద్దామనేసి నేను వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి వామాక్ అనమాట. ఇంకొకటి కూడా ఉంది. సో అండ్ ఇంకా కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు చెట్టు. సో ఇది వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మొక్క అయితే తీసుకొచ్చాను. చూద్దాము ఎంత మాత్రం అయితే వస్తుంది అనేసి. సో ఇదనమాట మొక్క. ఇది వచ్చేసి తులసి మొక్క అనమాట. ఇలా ఈ కుండీలో అయితే పెట్టాను. సో ఇది వచ్చేసి బ్రహ్మకందము. ఎందుకో ఊడిపోయిందండి, అందుకే దీంట్లో అయితే వేసాను కింద పడేయకుండా. ఇది వచ్చేసి ఎల్లో కనకాంబరం అండి. సో ఎన్ని పువ్వులు అయితే పూసాయో ఎల్లో కలర్లో కనకాంబరాలు. సో ఇప్పుడు ఇంకా అయిపోయినాయి, మేబీ ఇంకా మళ్ళీ మొగ్గలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి సర్వశుద్ధాక అండి. సో సర్వశుద్ధాక అంటాం కదా. సో ఇలా పెద్ద మొక్క అయితే ఉంది నా దగ్గర. సో ఇక్కడ సో ఇదైతే సర్వశుద్ధాక అనమాట. సో చాలా పెద్దదైతే అయింది. సో ఇలా మనము ఇలా ఇక్కడ వరకు తుంచేసి పెట్టామంటే కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకే ఇది కట్ అయిపోయింది, అందుకే ఇందులో అయితే నాటాను, మళ్ళీ వస్తుంది అనేసి. ఈ సర్వశుద్ధాకు చాలా మంచిదండి. ఇంట్లో మనము ఎప్పుడైనా ఇల్లు తుడుచుకుంటూ ఉంటాం కదా, ఆ టైంలో మనము ఇది వాటర్లో వేసుకొని చిన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఇల్లు తుడుచుకుంటే శుద్ధిగా ఉంటుంది అనేసి ఈ సర్వశుద్ధాకు వాడతామన్నమాట. సో నేను అప్పుడప్పుడు ఇదైతే వాడుతూ ఉంటాను. మనకి మామూలుగా అమ్మాయిలు తెలిసిందే కదా, అలా ఉన్నప్పుడు అలా మొత్తం అయిపోయిన తర్వాత మనము ఈ ఆకులను అయితే వాటర్లో వేసుకొని ఇలా శుద్ధి చేసుకుంటే సో ఇంట్లో మనకి శుద్ధంగా ఉంటుంది అంటాము. ఫెస్టివల్స్కి ఇట్లా ఏ దానికైనా కూడా మనం ఈ ఆకునైతే వాడుకుంటాం. సో చాలా మంచిది అనమాట ఇది. సో మనకి కొమ్మ పెట్టినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకది వచ్చేసి మల్లి చెట్టు అండి. సో సన్న మల్లి చెట్టు, ఇది కూడా కొనుక్కొచ్చాను. సో బాగా ఇగుర్లు అయితే వస్తున్నాయి. సో ఇది మందారం, వైట్ కలర్ మందారం అండి. సో చాలా పువ్వులు అయితే వచ్చాయన్నమాట మందారంలో. సో మనకి మందారం ఒక 2 చెట్లు ఉన్నా కూడా చాలు, మనకి అసలు పువ్వులు కొనుక్కొని అవసరం లేదండి. సో అలా పువ్వులు అయితే పూస్తాయి మనకి. అండ్ ఈ మొక్క వచ్చేసి రెడ్ కలర్లో మందారము. చాలా అయితే వచ్చాయి పువ్వులు అయితే. సో ఇప్పుడైతే అయిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ అన్నీ. సో ఇంకా మళ్ళీ మంచిగా ఇగుర్లు వచ్చి మళ్ళీ పువ్వులు అయితే వస్తాయన్నమాట. సో ఇది టమాటా చెట్టు చూడండి, కాయలు అయితే వచ్చాయి కానీ అంతగా రాలేదండి. సో మొక్కలు అయితే చాలా ఉన్నాయి, టమాటా చెట్లు సరిగా బతకట్లేదన్నమాట. అన్నీ వస్తున్నాయి, మళ్ళీ యాజ్ యూజువల్ చనిపోతున్నాయి. చిన్న చిన్న కాయలతోనే స్టాప్ అయిపోతున్నాయి.
దీన్ని ఏమంటారో నాకు తెలియదండి. సో ఇది కూడా మంచిగా పువ్వులు అయితే వస్తుంది. మనం వీటిని కూడా దేవుడికైతే పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా పువ్వులు అయితే వస్తాయి. అదే చెప్పాను కదా వామాకి ఇంకొకటి ఉందని. సో ఇంత పెద్దదైతే ఉందన్నమాట. సో ఇది మనీ ప్లాంట్ చిన్నది. అండ్ దీంట్లో అయితే ఉందండి వామాకు. ఇది మొత్తం వామాకి. అండ్ ఇందులో ఒకటి కనకాంబరం మొక్క అయితే ఉంది. సో ఎంత పిచ్చి అంటే నాకు మొక్కల్ని పెంచుకోవడము. ఒకే కుండీలో అయితే రకరకాల మొక్కలు అయితే వేసేస్తానండి. అంత పిచ్చి అనమాట. ఎందుకంటే ప్లేస్ సరిపోదు కదా సపరేట్ వేయాలి అంటే. అందుకే చాలా వరకు నేను ఒక దాంట్లో ఒకటి వేస్తూనే ఉంటానన్నమాట. సో ఈ పువ్వులన్నీ రాలిపోయాయి. ఈ మధ్య పువ్వులు అయితే ఎక్కువ ఉన్నాయి కదా, వరలక్ష్మి వ్రతం కోసం చాలా పువ్వులు అయితే తీసుకొచ్చాను. అందుకే ఈ ఇంట్లో ఉన్న పువ్వులు అయితే కోయలేదు, అందుకే రాలిపోతున్నాయి. ఇది వచ్చేసి గన్నేరు పువ్వు అండి, పింక్ కలర్ అనమాట. సో ఇవి కూడా దేవుడికి పెట్టుకోవచ్చు. చూడండి ఇది ఇంకొకటి సర్వశుద్ధాకు. సో ఇలా పైకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇది యాక్చువల్గా నేను మర్వము ఏదో మా ఆసుపత్రి ఏదో అంటారు కదండి, మనకి మామూలుగా దొరుకుతుంది. సో అదైతే వస్తుందేమో అని పెట్టాను, కానీ రాలేదు, చనిపోయింది. కొమ్మ అయితే పెట్టాను అనమాట. సో రాలేదు అది. సో ఇక్కడ ఇంకా నందివర్ధనము, అలాగే ఒక చిన్న కనకాంబరం మొక్క అయితే దాంట్లోనే పెట్టాను. సో ఈ మొక్క అండి ఏంటి అంటే చుక్క మల్లెలు. సో ఇది కూడా చాలా మంచిగా పూలు అయితే వస్తాయన్నమాట. సో మనకి పెట్టుకోవడానికైనా ఉంటుంది, దేవుడికైనా పెట్టుకోవచ్చు. సో అలా. సో ఇది వచ్చేసి చిల్లీ. సో పచ్చిమిర్చి అండి, మాగిపోయినాయి, కోయలేదు. సో ఇది కూడా బాగా మంచిగా కాసాయి అన్నమాట కాయలు అయితే. సో ఇంకొచ్చేసి ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి. సో ఏంటో ఇది చాలా పెద్దగా అయితే అయిపోయింది డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడైతే ఉందండి మొక్క. సో ఇక్కడ పెడితే చాలా వరకు చాలా పెద్దగా అయితే వచ్చిందనమాట డ్రాగన్ ఫ్రూట్. చూసారు ఎంత పెద్దగా వచ్చిందో. కానీ ఏంటో అండి కాయలు అయితే ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ 9 months పైన అయితే అయిపోయింది మేము ఈ మొక్క పెట్టి. కాయలు ఇంకా రాలేదు, చూడాలి. ఇంకా కొద్ది రోజులు అయితే చూద్దాం, వెయిట్ చేద్దాము. కాయలు వస్తే కంపల్సరీగా మీకు వీడియో అయితే చూపిస్తానండి. సో వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు కాయలు వస్తాయా. అదే చెప్పాను కదా లీఫ్ అయితే పెట్టాను, బ్రహ్మకమలం అనేసి. ఇదిగో ఇదే అండి లీఫ్ అయితే పెట్టాను, మంచిగానే వచ్చింది. కానీ ఇంకా అంత పెద్దగా అయితే రాలేదు. సో అందుకే అలా మొక్క అయితే తెచ్చుకున్నాను. సో ఇది వచ్చేసి మామిడి చెట్టు అండి. మేము మామిడికాయ సీజన్లో, అదే ఈ సీజన్లో కాయలు తింటాం కదా, సో అది విత్తనం అయితే పెట్టాను. సో బాగా మొక్క అయితే వచ్చిందనమాట. వేరే దాంట్లో మార్చాలి కుండీలో, చూద్దాం ఎలా వస్తుందో అనేది. మామిడి చెట్టు. ఇది వచ్చేసి మందారం అండి. సో పింక్ మందారం అనమాట, కనిపిస్తుందా, పింక్ కలరు. సో ఇంకొచ్చేసి అల్లనేరేడు చెట్టు అండి. ఇది కూడా అలానే సేమ్ మేము విత్తనం పెట్టాము, అదైతే బాగా వచ్చిందనమాట. చాలా పెద్ద మొక్క అయితే అయింది. సరే బాగా వచ్చింది కదా, ఎందుకులే తీయటం అనేసి అలాగే ఉంచేసాను. సో ఇంత పెద్దగా అయితే వచ్చింది, చూద్దాం ఎంత మాత్రం కాయలు వస్తాయి. ఇక్కడున్న బాల్కనీలో మొక్కలండి. ఇంకా కింద సో ఇక్కడైతే మందారం అండి, రీసెంట్గా తెచ్చుకున్న కొత్తది ఇది. సో అదే చెప్పాను కదా గోల్డ్ కలర్లో ఉన్నింది మొగ్గ అనేసి, అదే పువ్వు. సో ఇవాళ అయితే పువ్వులు అయితే రాలేదు, బాగా ఈర్లు అయితే వచ్చేసాయండి. సో నేను తెచ్చుకున్న కొత్తగా మందారం మొక్క ఇది. సో ఇది సర్వశుద్ధాకు అనమాట. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు, అదే చెప్పాను కదా ఇలా విత్తనం వేస్తే వచ్చిందని. ఇదొకటి చేంజ్ చేసి పెట్టాము, ఇంకొకటి అది చేంజ్ చేయాలి. ఇక్కడ కూడా ఉంది, చాలా అయితే వచ్చాయండి మామిడి చెట్లు. సో ఇది ఇంకొకటి మందారం చెట్టు. ఇది వచ్చేసి ఇవాళ పువ్వులు అయితే పూసింది, కానీ అంత పెద్దగా అయితే రాలేదు. చూసారా, పట్టుకుంటేనే ఊడిపోయింది. సో అంత హెల్తీగా రాలేదు ఫ్లవర్ అయితే. ఇది ఇంకొక మందారం. సో ఇవండి ఇక్కడ బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ అయితే. సో ఇంకా టెర్రస్ పైన ఉన్నాయి, ఇంటి ముందర బాల్కనీలో ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. సో ఇవి వచ్చేసి ఇంటి ముందర ఉన్న మొక్కలన్నీ కూడాను. ఇది వచ్చేసి టమాటా చెట్టు. సో సేమ్ సర్వశుద్ధాకండి. సో ఇది ఏంటో నాకు ఫ్లవర్స్ నేమ్స్ అయితే తెలీదు. సో ఇవైతే కొన్ని మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి చుక్క మల్లె. అండ్ ఇది వచ్చేసి తెలుసు కదా ఇది ఏమంటారు. సో చూసారా ఎన్ని మొక్కలు అయితే వచ్చాయో ఇవి. దీన్ని పెట్టిన తర్వాత ఇవి మొత్తం అయితే చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసాయి అన్నమాట. ఇవి మన ఇంటికి కూడా కట్టుకోవచ్చండి, మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిది అంటారు. సో నేనైతే ఇంటికి కూడా ఒకటి కట్టాను అనమాట. సో ఇది వచ్చేసి బచ్చలాకు.
సో ఎంత పెద్దగా అయితే వెళ్ళిందో బచ్చలాకు. సో చూసారా, ఇంటి ముందర మొత్తం అయితే అల్లుకునింది అనమాట. సో చాలా పెద్దగా అయితే అయిపోయింది. సో లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు ఇది చామంతి మొక్క అయితే తీసుకొచ్చాను, పెట్టాను, చూడాలి అది ఎలా వస్తుందో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ టైం అండి నాకు ఈ చామంతి మొక్క చాలా బాగా వచ్చిందనమాట. సో జస్ట్ నేను ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న మొలక అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇందులో అయితే పెట్టాను. సో కనిపిస్తుందా, అందులో పెట్టాను ఈ టబ్బులో. సో చాలా పెద్దగా అయితే వచ్చేసి మొగ్గలు అయితే మంచిగా వచ్చేసాయండి. సో ఇంకా ఇది వచ్చేసి ఇంటి ముందర నేను ఇలా మనీ ప్లాంట్ అయితే పెట్టాను. ఇది యాక్చువల్గా వంటింట్లో ఉండేది. సో అందులో ఒక టమాటా మొక్క అయితే వచ్చింది, గమనించారా ఎంత బాగా వచ్చిందో. సో అందుకే ఇంట్లో ఎందుకులే పెట్టడం అనేసి బయట అయితే పెట్టాను. ఇలా రెమ్మలు అయితే వచ్చాయి కదా, మనీ ప్లాంట్ ఇలా పెట్టాను అనమాట. సో బాగా పైకి అయితే అల్లుకుంది. ఇది వచ్చేసి చిన్నగా ఒకటి మొక్క అయితే వస్తుంది, మనీ ప్లాంట్. సో ఇంకా ముందు పక్క ఉన్న మొక్కలు అయితే ఇవ్వండి, ఇంకా మిద్దె పైన కూడా చూపిస్తాను మీకు. ఇంకా చూడండి, ఇక్కడైతే ఇంటి ముందర ఇలా అయితే పెట్టాను అనమాట, బాగుంటుంది అనేసి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇది మనకు వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. స్నేక్ ప్లాంట్లోని ఇదొక రకము అండ్ ఇదొక రకం అండి. సో ఇది సన్నగా ఉంది, ఇదైతే నాకు మా ఫ్రెండ్ అయితే ఇచ్చిందనమాట. సో ఇది వచ్చేసి ఇంకా ముందు నుంచే నా దగ్గర ఉందన్నమాట. సో పెద్దది స్నేక్ ప్లాంట్, చాలా పెద్దగా అయితే వచ్చింది. సో ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు కదా, దానికోసమే మనీ ప్లాంట్లో ఇలా అయితే పెట్టాను, చాలా బాగుంటుందన్నమాట. మిద్దె పైన మొక్కలు అని చెప్పాను కదండి, సో ఇవే అన్నమాట. సో మీకు ఆల్రెడీ షార్ట్స్లో చాలాసార్లు నేను మీకు వీడియో చూపించాను. సో ఇది వచ్చేసి ముద్ద మందారం అన్నమాట. అదే కొమ్మ పెట్టాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి, అదనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి లిల్లీ చెట్టు. సో ఇది కూడా బాగా వచ్చింది, కానీ ఎందుకు ఇంకా పువ్వులు అయితే రాలేదు. ఇది పచ్చిమిర్చి. టమాటాలు అయితే ఎక్కడ చూసినా టమాటాలు అయితే పడినాయి, కానీ ఎందుకో సరిగా రావట్లేదండి. ఇది వచ్చేసి చుక్కమల్లి. ఇక్కడ ఇంకా టమాటా చెట్టు, అలాగే తులసమ్మ అండ్ టమాటా చెట్టు. సో పాలాక్ అండి. సో మనం మామూలుగా పాలాక్ తెచ్చుకొని వాడుకుంటాం కదా, దాన్ని అయితే పెట్టాను, అంత బాగా వచ్చిందనమాట. ఇది ఇంకొచ్చేసి పచ్చిమిర్చి. ఇక్కడ ఏదో ఇంకా మామూలుగా కూరాకైతే వస్తుంది. నేను ఆల్రెడీ కూరాకైతే వేస్తున్నాను, దీంట్లో మొత్తం తీసేసి ఇలా పెట్టాను, తులసమ్మ ఉంది అనేసి. మళ్ళీ అయితే చిన్నవి అయితే వస్తున్నాయి. సో ఇవన్నమాట మిద్దె పైన ఉన్న మొక్కలైతే. ఇది దానిమ్మ చెట్టు అండి, ఇంకా కింద కూడా ఉంది దానిమ్మ చెట్టు. ఇది చిన్న కనకాంబరం మొక్క అనుకుంటాను, ఇది నాకు తెలిసి వస్తుంది, చూడాలి పెద్దగా అయితే. ఇంకా ఇవ్వండి మిద్దె పైన ఉన్న మొక్కలు. ఇంకా కార్ పార్కింగ్ దగ్గర ఒకటైతే ఉన్నాయి, చూపించేస్తాను మీకు. మొత్తం అయితే కవర్ అప్ అయిపోతుంది అనమాట. చెప్పాను కదండి మీకు కార్ పార్కింగ్ దగ్గర ఉన్న మొక్కలు అయితే చూపిస్తానని. ఇంక ఇవే అండి. సో ఫస్ట్ అయితే ఇది కరివేపాకు చెట్టు, నేను రీసెంట్గా పెట్టాను ఇది. సో ఇలా అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి మల్బరీస్, తెలుసు కదా. సో ఇంటి దగ్గర ఉండింది మొక్క, సో తీసుకొచ్చాను పెట్టాలనిపించి. అండ్ ఇది వచ్చేసి మాకు గిఫ్ట్ అయితే వచ్చిందనమాట హౌస్ వార్మింగ్ రోజు. అండ్ అలాగే ఇది రోజా మొక్క. సో మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, నాకు ఈ రోజా మొక్కలు కూడా అంటే చాలా ఇష్టము, కానీ నాకు ఎందుకు రావండి ఎక్కువగా. సో తెచ్చిన కొద్ది రోజులు అయితే బాగా ఉంటుంది. అలాగే ఇంకా కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా అది ఎండిపోతుంది అనమాట. కాకపోతే ఈసారి అయితే ఇగుర్లు కూడా వచ్చాయి, చూడాలి. లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే అండి, బటర్ ఫ్లవర్ అనుకుంటా, బటర్ రోజు. సో ఇలానే తెచ్చాను, బాగా ఇగుర్లు వచ్చాయి, మొగ్గలు కూడా బాగా వచ్చాయి. షార్ట్ కూడా పెట్టున్నాను, కానీ మళ్ళీ అది కూడా చనిపోయింది. సో అందుకే మళ్ళీ అయితే తీసుకొచ్చాను. మా హస్బెండ్ అయితే అరుస్తూ ఉంటారు, ఎందుకు తీసుకుంటావు, ఇదైతే రాదు సరిగా అనేసి. ఆయన ఇంకా ట్రై చేద్దామని తీసుకొచ్చాను. సో ఇలా బాగా ఉండడానికి ఏమైనా మీకు ట్రిక్స్ తెలిస్తే చెప్పండి. నాకు తెలిసి ఇది బాగా ఎండలో ఉండాలి. నేను మిద్దె పైన అయితే పెట్టలేదు, లాస్ట్ టైం మిద్దె పైన పెట్టినా కూడా రాలేదండి. ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు అండి, బాగా వచ్చింది, బాగా పెద్ద మొక్క అయితే వచ్చింది. ఈ మధ్య వర్షంకి కొద్దిగా వాలిపోయిందనమాట మొక్క, అందుకే ఇది సపోర్ట్గా ఇలా పెట్టాను. సో చాలా బాగా వచ్చింది, పెద్ద మొక్క అయితే అయిందనమాట. ఇక్కడ ఇంకా ఇందులోనే ఒకటి తులసి మొక్క అయితే వచ్చింది.
ఇంకా ఇది వచ్చేసి గోవర్ధనం మొక్క అండి, మీకు చూపించాను కదా ఆ స్టెమ్ ఫ్లవర్ అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా గుబ్బురుగా అయితే వచ్చిందనమాట. ఇంకా మొగ్గలు కూడా బాగా ఉన్నాయి. ఇంకా చూడండి టమాటా మొక్కలు చాలా అయితే ఉన్నాయి. టమాటా మొక్కలు ఏంటి అంటే మనము వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ నుంచి మనకి మంచిగా ఇలా టమాటా మొక్కలు అయితే వచ్చేస్తాయి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇక్కడ బాగా కాయలు కూడా కాసినాయి, చూద్దాం మరి. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు. సో 2-3 ఉన్నాయండి దానిమ్మ చెట్లు అయితే. సో ఇంకా ఇవ్వండి మొత్తము నా దగ్గర ఉన్న గార్డెన్ టూర్, అంటే మొత్తం నా దగ్గర ఉన్న మొక్కలు అనమాట. సో ఇవన్నీ చూపించాలని మీకు చెప్పాను కదా వీడియో. సో మొత్తం మొక్కలు అయితే చూపించానండి. మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మొక్క మీకు చెప్పాను, ఏది మిస్ అయితే అవ్వలేదు. సో మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. సో మీ దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.